అడిగిరా హారతికి అన్న కొంచెం స్వస్తి స్వస్తి శ్రద్ధ మేధా పైన ఎవరికి మాట్లాడి భోజనం చేసేది ఉందో పైకి వెళ్ళాలని సరైనంగా మనం చెప్తున్నాం. పైకి వెళ్ళాలి, భోజనానికి పైకి వెళ్ళాలి. అర్జెంట్ ఉంటే మాత్రం అమ్మగారు ప్రసాదం అనేది కూర్చున్నది. మేడం గారికి గాలి రాకుండా ఉండేటట్లు కొంచెం ఎవరికి వారు కాకుండా కొంచెం కార్యానికి ముందు చూడాలి. ఈ మైక్ అక్కడ పోయేటట్లు చూడండి. చందుపుత్రికా ఉదపురందృష్ణ పుష్పిణీ బృహస్పతి సంగమేశ్వర భగవాన్ కీ జయ. చంద్రపుత్రికా చాలా ఓట్లున్నాయి. నేను ఎప్పుడు కూడా క్యాచ్ సర్వకామ్యాసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్తిష్వాదికవేరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు నమస్కృతే సోమం ధనస్య సోమినో మత్యంజనా సోమినః అక్రోధో నచమాత్సర్యో నరో భోవో నాశుభావతి ఓం శ్రీకటపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపే సదా చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం నిపులకటితటీ పద్మపత్రాయ సాక్షి గంభీరావర్తనా విశాస్తా మమ వసవే సర్వమాంగల్యయుక్తాం లక్ష్మీ వాం త్రైలోక్యసంవిని సరసిజాం ముద్రే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడాను ఇది సనాతన ధర్మానికి సంబంధించింది. తోడు ముందు పూర్వకది సనాతన ధర్మానికి సంబంధించింది. మా మేడంకి చెప్పింది ఇప్పుడే, నా దగ్గర ఓట్లు చాలు ఉంటాయంటే నేను ఓట్ల కొరకు రాలేదు. ఓట్లంటే మనిషి మాకు ఆత్మీయత ఎంతమంది పిఏ చెప్పారు. నేను విషయం చెప్తున్నా, మేడం గారి పిఏ చెప్పారు నాకు. మేడం గారు లేక లేక ఈ కార్యక్రమం అనుకున్నారు. మీరు ఒకవేళ అడ్డుపడితే అండర్ బ్రిడ్జ్ కాకుండా పోతుంది, అందుకొరకు మీరేం అనకండి మేడం చెప్పారు అని. అయితే మళ్ళీ నేను క్లెయిమ్ చేయకుండా పోయాను. మేడం గారికి ఆ విషయం తెలుసు. ఆ తర్వాత పరిదొద్దని గారికి ఇది నాదయ్య బాబు అని ఆయనకు తెలుసు. ఆయన ఏమన్నాడు, క్లెయిమ్ కర్నా థా భై క్లెయిమ్ కరే పచ్చా క్యోమలతో ఆయన గారికి కూడా దాంట్లో కాంట్రాక్టర్ ఉన్నారు కాబట్టి ఆయన అలా అన్నారు. అంటే నేను చెప్పడం విషయం ఏంటంటే మాకు డబ్బు మీద మమకారం లేదు.
మీరేదో చేయాలని ఉపకారం చేయాలని కాదు. మేము మీకేమో చేస్తున్నామని చూపెట్టి అహంకారం పడాలని కోరిక లేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు సంపాదించిన పుణ్యం వల్ల మీ భార్యా పిల్లలు మీ జీవితం అంతా సుఖమయం అయ్యేటందుకు అవుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే మీ దేహానికి మాత్రమే. ఒకవేళ సైన్స్ వల్ల మనిషికి సమస్య దూరం అవుతుంది, పరమాత్మని కృప వల్ల సమస్యనే లేకుండా పోతుంది. వారికి ధారాదత్తం కావాలని నేను ఆ యొక్క జగన్మాతకు అదే కాకుండా ఏ జాతి వ్యక్తి అయినా కానివ్వండి, హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ తన యొక్క మాతాపితరులకు గౌరవించాల్సిన అవసరం ఉంది. మాతాపితరులకు గౌరవించాల్సిన అవసరం ఉంది. మేము ఆయన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే మండల్ ప్రెసిడెంట్ కావచ్చు, గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కావచ్చు, వీరికందరికీ ధారాదత్తం అవుతుంది. అటువంటి రెండో రోజు కార్యక్రమం మా యొక్క రాజకీయవేత్తలకు వారు ఎప్పుడూ కూడా వారు ఈ భారతదేశంలాగా ఉండేటందుకు కొరకు ప్రయత్నించాలని ఆ ఉద్దేశంతో రెండో రోజు కార్యక్రమాన్ని వారికి ధారాదత్తం చేయడం జరిగింది. మూడో రోజు కార్యక్రమం లోపల మా యొక్క తాలూకా బాగుండాలని, అందులో మా యొక్క ఎమ్మెల్యే బాగుండాలని, అటువంటి ప్రజలందరూ బాగుండాలని ఈ యొక్క కార్యక్రమానికి సంకల్పం చేయడం జరిగింది. నాలుగోది నేను కుంటే కాదు, నా పరిసర ప్రాంతం మొత్తం డిస్టిక్ బాగుండాలని ఆ ఉద్దేశం లోపల మొత్తం ఈ యొక్క మెదక్ డిస్టిక్ లోపల ఉన్న అన్ని మండలాలకు, అన్ని తాలూలాలకు బాగుండాలని అటువంటి ప్రయత్నం చేశాం. ఇంకో దాంట్లోపల మా తల్లిదండ్రులకు, సంబంధికులకు, ఇంకోటి మా యొక్క పార్ట్నర్లకు, నాకు వ్యాపారంలో నా తోడుగా ఉండేటటువంటి వాళ్లకు, ఇంకోటి నా తోడుగా ఉండేటటువంటి కొంతమంది ఉన్నారు. మంకాల్ సుభాష్ గారు ఉన్నారు. ఎటువంటి పని అయినా కానీ మంకాల్ సుజాత, మంకాల్ సుభాష్ గారు ఎప్పుడు మా వెంట వెళ్తూ నడుస్తూ ఉంటారు. అదే కాకుండా ఈరోజు వీరేశం గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు కాబట్టి అయినా కానీ వారు మాతో పాటు నిరంతరం. నరసింహులు గారు కూడా ఇటువంటి పరిస్థితుల లోపల మాకు ఎప్పుడూ నడిచేటందుకు కొరకు అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా ఈ జహీరాబాద్ వాస్తవులు రామయ్యర్ గారు, ఇంతకు ముందు వారు గవర్నర్ డాక్టర్గా ఉండి వారితో సంకల్పం చేయటం, వారి మనమన్ పేరు మీద సంకల్పం చేయటం జరిగింది. అందుకొరకని అందరూ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు అందరికీ ఒకరోజు ఈ యొక్క పుణ్యఫలం వారికి ఇవ్వటం జరిగింది. అవుతే చెయ్యరు కాబట్టి ఇప్పుడే చెప్పారు సిద్ధప్ప గారికి మీరు శాలువ వేయలేదు అని. అది నేను వేస్తే జరగదు, మా మేడం గారు వేస్తే మొత్తం తాలూకా వేసినట్టు అవుతుంది. కాబట్టి మా మేడం గారు వారికి సత్కరిస్తారు. అవధూత రాజయ్య స్వామి గారు 2 నిమిషాలు మాట్లాడాలని వచ్చిన మా యొక్క ఈ సంగాయ సేఠ్ గారికి మరియు మా యొక్క అతిథులకు, బంధువులకు అందరికీ కూడాను మా తరఫున మా యొక్క మేడం గారు, हमारे अगर बागडोर कोई लेता है, अगर हमारी सरपरस्ती कोई करता है, अगर कोई हमारे साथ में चलता है तो हमारे को इससे ज़्यादा दिमाग की तनाव दूर कर लेने का रास्ता शायद ही कोई नहीं है. ప్రతి ఒక్కరికి కూడా ఆశ్రయం వాళ్ళకి పేరున వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది మా మహిళా మంది, నాకు ఇక్కడ సంతోషం ఏంటంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మహిళలే ఎక్కువ శాతం వస్తారు. కాబట్టి పురుషుల కంటే మహిళలే ఎక్కువ కనిపిస్తారు. కాబట్టి మహిళా మండలికి, తల్లులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే గణేష్ మహారాజ్ మిత్రులకి, వారి సతీమణికి ముఖ్యంగా ఉండాల్సింది తను ఉండి నడిపించడం కాబట్టి ఆమె ఒక శక్తితో వీరు చేయగలుగుతున్నారు. కాబట్టి ఆమెకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ నుండి వారి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పర్వ పూజలైనటువంటి శివరాజ్ మహారాజ్కి మీరు భక్తులు, శిష్యులు, ఆ టైం నుంచి కూడా ఈ యొక్క కుటుంబం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ వెళ్తుంది. కాబట్టి మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రాచీన కాలం నుంచి సిద్ధి వినాయక ఆలయం ఉంది, కేతకి సంగమేశ్వర ఆలయం ఉంది, ఇంకా రామాలయం ఉంది. మరి శివుని ఆలయమే అది కూడా. నేను ఎలక్షన్
ఫస్ట్ ఎలక్షన్ ఇక్కడ వచ్చినప్పుడు నేను సెకండ్ టైం ఇక్కడ రావడం. అప్పుడు నన్ను మా పెద్దలందరూ కూడా గణేష్ మహారాజ్ గారి ఆశీస్సులు తీసుకెళ్ళారు. చాలా బాగా అనిపించింది. వారి సత్యమైన ప్రసాదాలు తీసుకుంటాం, వారి ఆశీస్సులు తీసుకొని అప్పుడు నేను గెలిచాను. కాబట్టి నా అప్పటి గెలుపు మా ప్రజలతో సహా మీకు కూడా నేను మరోసారి నేను మీకు ఎన్నోసార్లు నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇంత మంచి కార్యక్రమం బహుశా ఎవ్వరు చేయలేదు. ఎందుకంటే ఎవరికో బాగాలేదని చేస్తాం, హోమాలు యజ్ఞం. ఎలక్షన్లో గెలవాలని హోమాలు యజ్ఞాలు చేస్తాం, గెలిచిన తర్వాత చేస్తాం, పిల్లల కొరకు చేస్తాం, పెళ్ళిళ్ళు అయితే చేస్తాం. కానీ లోక కళ్యాణానికి చేసింది మొట్టమొదటిసారి మన ప్రాంతంలో జరిగినందుకు మనం అందరం కూడా ధన్యులమని చెప్పి నేను భావిస్తాను. నిస్వార్థంగా తన సొంత డబ్బు పెట్టుకుని ఏ ఒక్కరిని కూడా ఎలాంటి కూడా సహాయం ఆర్జించకుండా చేయడం అంటే చిన్న విషయం కాదు. వారి నిజంగా దైవ కృప ఉంది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం చేయగలిగిన అవకాశం వారికి ఇన్ని రోజులుగా ఏదో ఒక్క రోజు చేయడానికే మనకు ఎంతో ఇబ్బంది పడుతుంటాం. కానీ ఇన్ని రోజులుగా వారు చేస్తున్నారంటే కేవలం దైవ సంకల్పం, దైవ ఆశీస్సులతో వారు చేయగలిగినారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషం. నేను కూడా నా ఇంటికి ఎవరైనా వస్తే చూస్తాను, ఒక యజ్ఞగుండం మా ఇంట్లో టెర్రస్ పైన ఉంటుంది. చాలా హోమాలు యజ్ఞాలు చేయించే వ్యక్తిని నేను కూడా, సత్యనారాయణ పూజలు చేయించే వ్యక్తిని. కొంచెం నమ్మకం ఉంది. దర్గాలకి వెళ్ళిపోతుంటాను, చర్చిలకి వెళ్ళిపోతుంటాను. నాకు ఎందుకంటే ఆ దేవుడు ఒక్కడే. మీరు ఎక్కడ చూసినా సబ్కా మాలిక్ ఏక్ అని మన షిర్డీ సాయిబాబా కూడా సబ్కా మాలిక్ ఏక్ అయి ఉంటారు. యేసుక్రీస్తు కూడా ఇలాగే ఫింగర్ చూపిస్తుంటాడు ఏకని. గురునానక్ని కూడా చూడండి ఇదే వేలుపై చూపిస్తారు. మహమ్మదీలు అయితే నిరాకార భగవంతుడి వాళ్ళు ఆర్జిస్తారు. కాబట్టి మరి అక్కడ నిరాకారంగానే ఉంటుంది. మీరు ఒక మక్కా మసీదు పోయినా కూడా మీకు రూపం కనబడదు, కానీ నిరాకారుడైనటువంటి భగవంతుడినే వాళ్ళు కొలుస్తారు. ఏ విధంగా అయినా కొనవచ్చు, ఏ రూపంలో అయినా కొనవచ్చు. మన అందరికీ మన ఇష్టదేవతలు ఉంటారు. కాబట్టి మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను నమ్ముకున్నదల్లా అన్ని రూపాల్లో ఉన్నది నాకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఆ బాబానే ఇక్కడ దర్శించుకుంటూ నేను పూజలు కూడా చేయడం జరిగింది, హోమంలో పాల్గొనడం జరిగింది. ఇంతటి చక్కటి కార్యక్రమం చేసినందుకు మనందరికీ కూడా మీతో పాటు ఆశీస్సులు రావాలని నేను కూడా కోరుకున్నది. స్వతహాగా కాకుండా ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే నన్ను ఓటేసి మరొకసారి ఇంత కష్టకాలంలో కూడా నన్ను గెలిపించారంటే ప్రత్యేకంగా హీరాబాద్ ప్రాంత ప్రజలకైతే నేను ఎప్పుడు రుణపడ్డాను. ఎక్కడన్నా నా ఒక ఆలోచన, నా ఒక ప్రార్థన ఈ ప్రజల గురించి మొట్టమొదటిగా ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ ఈ ఒక జిల్లా, మన కొత్త రాష్ట్రం, దేశం అన్నీ కూడా బాగుండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా పరస్పర ప్రేమాభావం అనేది, శత్రుత్వం ఉండకూడదు. మేడం గారు ఓ మాట చెప్పారు, వారు ఏది ఆచరిస్తున్నారో మేము కూడా అది ఆచరిస్తున్నాము. ఇక్కడ పుడితే గణేష్ మహారాజ్, అక్కడ పుడితే గఫూర్ సార్, ఇంకో దగ్గర పుడితే గ్యాప్. వీడెవరూ వేరే లేరు. వినోద్ డాక్టర్ గారు ఎక్కడైనా ఉంటే కాస్త దయచేసి వేదిక పైకి రావాలని సవినీగా మనవి చేస్తున్నాను. వినోద్ డాక్టర్ గారు, ఇంకా నీకు నేను ఫలితం ఇస్తాను అని మేడం గారు ఏదో మంచి చేశారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు ఎమ్మెల్యే అయిపో అని చెప్పేశాడు. స్తోత్రాణి సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తద్దఖిలం శంభోత్తవారాధన. అయితే ఈ యొక్క ఒకరోజు కార్యక్రమం ఈరోజు తెలంగాణ ఏర్పడ్డందుకు కొరకు మా యొక్క చీఫ్ మినిస్టర్ గారికి ఇది ప్రెస్ వాళ్లకు నేను చెప్పలేదు, నేను చెప్పదలుచుకోలేదు కూడా. ఎందుకొరకంటే ఇప్పుడు మీడియా అంతా ప్రెస్లో పని చేసినా చేయకపోయినా ప్రెస్లో చూపెడితే సంతోషం. కాకపోతే చిత్రగుప్తుడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే మీ కళ్ళల్లో ఉన్నాడు. జ్యోతి స్వరూపంగా చిత్రగుప్తుడు ఉన్నాడు. మీ యొక్క మంచి చెడు చిట్టాలు రాస్తున్నాడు. అది కాకుండా అష్టదిక్పాలకాలు ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు ఉన్నారు. వీళ్ళు మాత్రమే మాకు ఏమదంటే సాక్షి. వాళ్ళ సాక్షిగా ఈరోజు ఒకరోజు చేసిన కార్యక్రమం ఆ తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కొరకని ఆ యొక్క సీఎం వారికి సంతర్పణం చేస్తూ ఇంకో రోజుది కూడాను మొత్తం భారతదేశం బాగుండాలని ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ కొరకని వారి కొరకు ఏర్పాటు చేయటం మా మనస్సు లోపల సంకల్పం చేసి నీళ్లు వదలటం జరిగింది. దీనికి వారికి మా మేడం గారు ఎలా తెలియజేస్తారో మా పరంగా వారు తెలియజేయాలని, ఎందుకంటే వారే మాకు మీడియా,
మరి ఎవరికి తెలియజేస్తారో వారు తెలియజేయాలని పరమాత్ముని సాన్నిధ్యంలో చేయడం జరిగింది. ఇటువంటి కార్యానికి ఎప్పుడైనా కానీ ఈరోజు బృహత్ కార్యం చేశాం కాబట్టి ఇప్పుడు మేము మీరు అందరూ ఉన్నాం. ఇదే కాకుండా రేపు 17వ తారీఖు రోజు శివరాత్రి ఉంది. ఆ శివరాత్రి రోజు కార్యక్రమం ఇటువంటి ప్రతి నెల అనుకోండి, ప్రతి సంవత్సరంలో 4 సార్లు అనుకోండి మా దగ్గర కార్యక్రమం జరుగుతుంది. అటువంటి కార్యక్రమం లోపల మా వినోద్ డాక్టర్ గారు మాకు ఎప్పుడూ కూడా ఈ సదాచారం నేర్పిస్తూ మళ్ళీ వాడు మాకంతా ఇవన్నీ మాతో పాటు భజనలో ఉండి మమ్మల్ని వారు చాలా ఆదుకుంటారు చెప్పడం జరిగింది. ఇంత క్రితం కూడా ఫరీదుద్దీన్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు నాకు పెట్రోల్ పంప్ ఇనాగ్రేషన్ ఉండే. నేను కాహే పరిస్థితి ఆకే मैं बोलता हूँ अरे क्या बोलते बोल दिया ना मैं यार जाओ. ఆయన కాకుండా కలెక్టర్ను సపరివార సమేతంగా అందరినీ తీసుకొని వచ్చి అది 8 సంవత్సరాల క్రితం ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు నాల్కల్లో పెట్రోల్ బంక్ ఉంది, దానికి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదే కాకుండా నేను ఇది జాతికి సంబంధించింది కాబట్టని లావణ్యకు కూడా చెప్పాను. అయితే మళ్ళీ కిరణ్ రావద్దని చెప్పాడో లావణ్య రాలేదు. అందుకొరకని ఎందుకు ఆ కార్ లోపల వీళ్ళిద్దరు మాత్రమే ఉంది, ఆయన ఫోన్ వినలేదు. అందుకొరకని వాళ్ళు రాలేదు. అయినా కానీ జహీరాబాదు క్షేమంగా ఉండాలని. ఇంకోటి నేను సుధీర్ భండారి ఇద్దరం కలిసి సంతోష్ కలిసి మేము ఒకరోజు లోధి బస్తీ లోపల రాజాసింగ్ దగ్గరికి వెళ్ళాము. ఈ కారణరీత్యా కాదు, ఇంకో కారణరీత్యా చాలామంది మా దగ్గర ఇండస్ట్రియలిస్టులు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, బడుగు వర్గాలు కానివ్వండి, బీదవాడు కానివ్వండి, మా దగ్గర ఎంతమంది హిందువులు వస్తారో అంతమంది క్రిస్టియన్లు, ముస్లింలు కూడా వస్తారు. వందనాలు చెప్తూ శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. మీకు మాకు అందరికీ శుభం జరుగుగా. కానీ ఆ యజ్ఞనారాయణని స్మరిస్తూ అందరూ ప్రసాదానికి పైకి రావాలని మేము మనవి చేస్తున్నాం. హరి ఓం స్వస్తి. కొంచెం ఆ స్వీట్ పెట్టు, నువ్వు తిను. ఇక మోగకొచ్చింది ఏమని చూస్తుంది. చెప్పు.